జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పొత్తులో భాగంగా దర్శి నియోజకవర్గం నుంచి ఒక సమర్థుడిని సరైన సమయంలో దర్శిలో దించేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో టీడీపీ నాయకత్వం కూడా దర్శి లాంటి కాస్ట్లీ నియోజకవర్గంలో పవర్ఫుల్ లీడర్ని దింపాలి అనుకుంటున్న ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తలు కలిసి మద్దతు తెలిపేటటువంటి నాయకుడు వేటలో నుంచి పుట్టిన నాయకుడే గరికపాటి అనేటటువంటి ఆలోచన దర్శి నియోజకవర్గం ప్రజల్లో మొదలుతోంది. ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో హాట్ టాపిక్ ఇదే. దర్శి నియోజకవర్గంలో జనసేన మరియు టీడీపీ తరఫు నుంచి దర్శిని ఢీకొట్టే నాయకుడు ఎవరు వస్తారా అని అనుకుంటున్న తరుణంలో అంచనాలకు మించి ఊహించని రీతిలో గుంటూరులో భారీ ర్యాలీతో పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిన గరికపాటి దర్శిలో చక్రం తిప్పబోతున్నాడా? దర్శి గడ్డలో గరికపాటి దిగబోతున్నారా? దర్శి యొక్క దిశ మార్చే ప్రయత్నంలో గరికపాటి వ్యూహం పన్నబోతున్నారా? ఇందులో భాగంగానే దర్శి బాధ్యతలు పవన్ కళ్యాణ్ గరికపాటికి అప్పగించే యోచనలో ఉన్నారా? నిన్న జరిగినటువంటి గరికపాటి జనసేన పార్టీలో చేరే క్రమంలో ఆయనకు మద్దతుగా మంగళగిరిలో జనసేన కార్యకర్తలు భారీ స్థాయిలో గజమాలతో ఆయన్ను స్వాగతించటం, అక్కడ బిఎస్ఆర్ న్యూస్ అనితా న్యూస్తో ఆయన మాట్లాడిన సందర్భంలో ఆయన కాన్ఫిడెన్స్ చూస్తుంటే దర్శిలో పవన్ కళ్యాణ్ ఆశయాలను సాధించే దిశగా పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఆదేశించిన విధంగా పనిచేసి 30,000 మెజారిటీతో గెలిచి చూపిస్తామనే ధీమా ఆయన వ్యక్తం చేశారు. ఇక ఈ తాలూకు విషయాలు ఇంకా లోతుగా మరిన్ని విషయాలు కొద్ది రోజుల్లోనే బయటకి పత్రికాముఖంగా వ్యక్తమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ వేచి చూసేటటువంటి పరిస్థితి నెలకొనింది. దీని పట్ల టీడీపీ అధిష్టానం, జనసేన అధిష్టానం అధికారికంగా ప్రకటించబోతున్నారా? ఎప్పుడు ప్రకటిస్తారు? ఇలాంటి విషయాలన్నింటికి త్వరలోనే తెరపడే అవకాశాలు ఉన్నాయి. చూస్తూనే ఉండండి బిఎస్ఆర్ న్యూస్, అనితా న్యూస్. సబ్స్క్రైబ్ చేయండి బిఎస్ఆర్ న్యూస్ అండ్ అనితా న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.